లీగల్ సర్ప్రైజ్ సంథింగ్ లీగల్ సలహా తీసుకున్న తర్వాత మేము ఆ ఫిర్యాదుని తీసుకొని కంప్లైంట్ ఫైల్ చేస్తామని చెప్పి పోలీసులు సమాధానం ఇచ్చారు. ఏదేమైనా కూడా సమయం పట్టొచ్చు, కానీ కోహ్లీ పైన డెఫినెట్గా ఇక్కడ నేను కోరుకోవడం లేదు, కోహ్లీ పైన కేసు కావాలి, అరెస్ట్ చేయాలని కోరుకోవడం లేదు. కానీ ప్రతిగా కొంత ఆయన మానవతా దృక్పథంతో అయినా కూడా కుటుంబాన్ని కలిస్తే బాగుండేదన్న ఒక ఆలోచన అయితే డెఫినెట్గా అందరి మనసులో కూడా ఉంది. సో నిజంగా మీకు కూడా అలానే ఉందా? సో మీరు మీ అభిప్రాయం కామెంట్ చేయండి. కోహ్లీ పైన అరెస్ట్ కావాలా వద్దా, కోహ్లీ పైన కేసు సబబా కాదని మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అట్ ది సేమ్ టైం ఒక్కసారి మీరు కామెంట్ చేసే ముందు ఆ 11 మృతదేహాలని 11 యువతి యువకుల మరణాలను గుర్తుపెట్టుకొని మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటకలో మరోసారి విరాట్ కోహ్లీ పైన మరో ఫిర్యాదు అందింది. విరాట్ కోహ్లీని ఈ కేసులో అరెస్ట్ చేయాలని చెప్పి సామాజిక కార్యకర్త హెచ్ఎం వెంకటేష్ కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం విరాట్ కోహ్లీ అంటూ కూడా ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. సో విరాట్ కోహ్లీ పైన చర్యలు తీసుకోండి, వెంటనే అరెస్ట్ చేయండి, లండన్ పారిపోయారంటూ కూడా ఆ పిటిషన్ లో మెన్షన్ చేసినట్టు తెలుస్తోంది. దానికి ప్రతిగా అటు పోలీసుల నుంచి ఎస్ మీ కంప్లైంట్ మాకు అందింది, మీ కంప్లైంట్ ని న్యాయ సలహా కోసం పంపిస్తున్నాం, విరాట్ కోహ్లీ ఇందులో మెన్షన్ చేయాలా లేదా అనే విషయం పైన మేము న్యాయ సలహా తీసుకున్న తర్వాత ఫిర్యాదుని మేము సేకరిస్తాం, కేసు నమోదు చేస్తామని చెప్తున్నారు. దాదాపుగా ఆయన ఇచ్చిన కంప్లైంట్ ఆధారితంగా విరాట్ కోహ్లీ పైన ప్రత్యేకంగా కేసు నమోదు అవకాశం ఇప్పటికే ఆర్సీబీ ఈవెంట్ మేనేజర్ మార్కెటింగ్ హెడ్ కూడా అరెస్ట్ చేశారు. ఈ విషయం పైన కర్ణాటక ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. చిన్నస్వామి స్టేడియంకి 30,000 కెపాసిటీకి ఉన్నటువంటి ఆ స్టేడియంలో 3 లక్షల మంది జనాభా ఎలా వస్తారనుకున్నారు మీరు? అసలు మీకు పర్మిషన్ లేని ఈ ఈవెంట్ని ఎలా మీరు కంటిన్యూ చేస్తారు? మేము కేవలం విధాన్ సౌదాలో మీకు సన్మానం చేయాలనుకున్నాం, అది మా ప్రభుత్వ పరంగా ప్రతిగా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తున్నాం కాబట్టి అలా చేయాలనుకున్నాం. కానీ మీరు చిన్నస్వామి స్టేడియంకి ఈ ప్రోగ్రామ్ని అసైన్ చేయడం సరే, ఎంతో కొంతగా మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలి కాబట్టి పోలీసులను సమకూర్చాం, ఓకే. కానీ మీ ట్వీట్ కారణంగా, మీరు చేసినటువంటి పబ్లిసిటీ కారణంగా, మీ ప్రమోషన్ కారణంగా, ఫ్రీ పాసెస్ అని మీరు చెప్పడం కారణంగా క్రికెట్ అభిమానులు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. గేట్ నెంబర్ 7 దగ్గర పెద్ద ఎత్తున ఒక తొక్కిసలాట జరిగింది. 14 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతా కూడా 25 ఏళ్లలోపు యువతి యువకులు మాత్రమే. సో ఆ ప్రాణాలు తిరిగి రావు, కానీ డెఫినెట్గా అందుకు బాధ్యులు మాత్రం శిక్షించాల్సిందే అని చెప్పి అటు ప్రభుత్వం చాలా కరాఖండిగా ఉంది. ఇప్పటికే అటు ఆర్సీబీ ఈవెంట్ మేనేజర్ మార్కెటింగ్ హెడ్ని అరెస్ట్ చేశారు, చాలా మంది కూడా అరెస్ట్ చేశారు. సో అటు ఆర్సీబీ తో పాటుగా కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ పైన కేసు నమోదైంది. డిఎన్ఏ ఏదైతే డిఎన్ఏ ఉందో ఆ డిఎన్ఏ ఈవెంట్ మేనేజర్స్ పైన కూడా కేసులు నమోదయ్యాయి. సుమారుగా ఇప్పటికే 5 అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ క్రమంలో ప్రభుత్వం తరఫున 10 లక్షల రూపాయల పరిహారాన్ని బాధిత కుటుంబానికి అందజేయబోతున్నారు. ఆర్సీబీ కూడా 10 లక్షల రూపాయల పరిహారాన్ని అందజేసేందుకు సిద్ధమైంది. అటు కేంద్రం నుంచి కూడా 2 లక్షల రూపాయలు రాబోతున్నాయి. సుమారుగా 25 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి రాబోతున్నాయి. కానీ అక్కడ చాలా కీలకంగా ఇప్పుడు ఈ రోజు ఎవరైతే వారంతా అక్కడికి చేరుకున్నారో దానికి కారణం విరాట్ కోహ్లీ. మీరందరూ అనుకోవచ్చు, బహుశా విరాట్ కోహ్లీ పేరును పదే ఎత్తడం కారణంగా మీరందరూ నన్ను దూషిస్తున్నారు, నా గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, మీ దూషణలు నాకు ఏమాత్రం లెక్క చేయవు. నేను చాలా ఉన్న వాస్తవాన్ని మాత్రం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. విరాట్ కోహ్లీ అభిమానులుగానే ఆర్సీబీకి ఇంత పెద్ద ఎత్తున అభిమానులు అయ్యారు. ఆర్సీబీకి సంబంధించి బెంగళూరు రాష్ట్రానికి సంబంధించిన ఫ్రాంచైజీలు అయితే కనుక హైదరాబాద్లో, కర్ణాటకలో, తమిళనాడులో, కేరళలో, వెస్ట్ బెంగాల్లో, ఒడిశాలో, బీహార్లో, జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో కూడా ఆర్సీబీకి అభిమానులు ఉంటారంటే కారణం కేవలం కోహ్లీ మాత్రమే. సో కోహ్లీ దీనికి బాధ్యత వహించి కనీసం ఆ కుటుంబాలకు వెళ్ళిపోయి ఆయన పరామర్శించాల్సింది, ఆ కుటుంబానికి ధైర్యం చెప్పాల్సింది. మీరందరూ అంటూ ఉన్నారు అక్కడి వరకు వెళ్తే ఆ ప్రాణాలు తిరిగి వస్తాయా? మీరు ఎలా మాట్లాడుతున్నారు, నన్ను దూషిస్తున్నారు, నా గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. కానీ నేను ఒకటే చెప్తున్నాను, అది కనీస బాధ్యత, కనీస కర్తవ్యం. అది కనీసం ఆ మాత్రం చేయలేడా? మీరంతా ఆయన కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమైనప్పుడు అభిమానుల కోసం ఆ మాత్రం కూడా చేయడానికి విరాట్ కోహ్లీ నోచుకోడా? అభిమానులకు వచ్చి అభిమానుల ఇళ్లకు వెళ్ళిపోయి ఆ కుటుంబాన్ని, ఆ తల్లిదండ్రులను కలిసి ఎస్ తప్పిదం జరిగింది, తెలుసో తెలియక ఇలా తప్పు జరిగిపోయింది కాబట్టి డెఫినెట్గా మీ అందరికి అండగా ఉంటామని చెప్పి ధైర్యం కనీసం ఇవ్వలేకపోతాడా? ఈ ఐపీఎల్ సీజన్ కారణంగా కొన్ని కోటాను రూపాయలు సంపాదించుంటాడు కదా, అభిమానులు కోట్లు సంపాదించుకుని, ఓకే, డబ్బులను కూడా కొన్ని కోటాను రూపాయలు డబ్బులు సంపాదించుకుని ఉంటాడు కదా. నేను డైరెక్ట్గా ఏమంటున్నానంటే కనీసం ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయి. 14 ఏళ్ళ అమ్మాయి, ఒక అమ్మాయి చనిపోయింది, ఎన్ని ఆశలు పెట్టుకొని ఉంటారు ఆ అమ్మాయి మీద ఆ తల్లిదండ్రులు. ఒక 19 ఏళ్ళ అబ్బాయి చనిపోయాడు, యువకుడు, ఆ యువకుడు పైన తల్లిదండ్రులు ఎంత ఆశలు పెట్టుకొని ఉంటారు. సో విరాట్ కోహ్లీ పైన ఎంత పెద్ద ఎత్తున దేశం మొత్తం ఆశలు పెట్టుకుంది, తన కుటుంబీకులు ఎంత ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. రేపటి రోజున ఈ ఘటన ఆర్సీబీ ఫ్యాన్స్ని అడుగుతున్నారు, ఎవరైతే దూషిస్తున్నారో
సో మీరు నన్ను ఈ విషయం పైన దూషిస్తున్నారే, రేపటి రోజున ఈ సంఘటనలో మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా, మీ కుటుంబీకులు ఎవరైనా, మీకు సంబంధించిన స్నేహితులు ఎవరైనా కనుక ఉంటే ఇలానే భావిస్తారా? విరాట్ కోహ్లీ రమ్మని అడగరా? విరాట్ కోహ్లీ ఎందుకు రావడం లేదని క్వశ్చన్ చేయరా? సో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న చోట తెలంగాణలో అల్లు అర్జున్ చేయడం కారణంగా ఒక స్టాంపేడ్ జరిగి ఒక మహిళ మరణానికి కారణమైంది. ఒక పిల్లవాడు అనారోగ్య బారిన పడిపోతే అల్లు అర్జున్ అరెస్ట్ చేయలేదా? మరి ఈ చర్య అక్కడ ఎందుకు జరగకూడదు? అంటే ఇక్కడ ఇండివిజువల్ పర్సన్ ఎందుకు? మరి ఆ పుష్ప సినిమాలో కేవలం అల్లు అర్జున్ మాత్రమే ఉన్నాడా? ఎవరు లేరా? ఇంకా అల్లు అర్జున్ ఎందుకు బాధ్యత వహించాల్సి వచ్చింది? బికాజ్ ఆయన కారణంగానే, ఆయనకి హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది. పెద్ద ఎత్తున ఆయన అక్కడికి రావడం చేత కంట్రోల్ చేయలేకపోయారు. అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని తొక్కిసలాటకు గురైంది. సో ఈ మస్ట్ బి టేకింగ్ దట్ హోల్ రెస్పాన్సిబిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిందే. ఇప్పుడు కూడా మీరు అందరూ ఏమంటున్నారంటే ఆర్సీబీ క్యాప్టెనా విరాట్ కోహ్లీ ఏమైనా ఆర్సీబీ ఓనరా? విరాట్ కోహ్లీ ఆర్సీబీ ఓనర్ కాదు, విరాట్ కోహ్లీ ఆర్సీబీ క్యాప్టెన్. మీరంతా మరి విరాట్ కోహ్లీకి ఎందుకు ఫ్యాన్స్ అయ్యారు? ఆర్సీబీకి ఎందుకు ఫ్యాన్స్ అయ్యారు? ఆర్సీబీని చూసి ఫ్యాన్స్ అయ్యారు, విరాట్ కోహ్లీని చూసి ఫ్యాన్స్ అయ్యారు. సో నేను అడుగుతుంది ఒకటే నా క్వశ్చన్, విరాట్ కోహ్లీని తప్పుపడడం కాదు. విరాట్ కోహ్లీకి నేను కూడా క్రికెట్ అభిమానున్నే. విరాట్ కోహ్లీ నేను కూడా అభినందిస్తాను. విరాట్ కోహ్లీ పట్ల నేను కూడా చాలా మొన్న ఆర్సీబీ గెలిచినప్పుడు నేను కూడా సంబరాలు జరుపుకున్నాం. మేము కూడా మా యొక్క సపోర్ట్ని ఎక్స్టెండ్ చేశాం. కానీ ఇక్కడ ఒకటి అడుగుతోంది, ఆయన బాధ్యతగా లండన్కి పరారైపోకుండా, లండన్కి ట్రిప్లో తన భార్యను తీసుకొని లండన్కి వెళ్ళిపోకుండా ఆ కుటుంబాల దగ్గర వెళ్ళిపోయి ఆ 14 ఏళ్ళ అమ్మాయి తల్లిదండ్రుల దగ్గర వెళ్ళిపోయి, అమ్మ తెలుసో తెలియక ఈ తప్పు జరిగింది, క్షమించండి, మీకు ఎప్పటికీ మేము ధైర్యంగా ఉంటాం, అండగా ఉంటామని చెప్పి ఆ కుటుంబీకుల్ని కలిస్తే ఎంత బాగుండేది, ఎంత బాగుండేది. నేను చిన్నస్వామి స్టేడియం విజువల్సా? ఎస్, ఆ రోజు చిన్నస్వామి స్టేడియం విజువల్స్ అవన్నీ కూడా, తొక్కిసాడకు సంబంధించి విజువల్స్ అవన్నీ కూడా. సో 19 ఏళ్ళ ఆ యువకుడి తల్లిదండ్రుల దగ్గర వెళ్ళిపోయి తెలుసో తెలియకో ఈ తప్పిదం జరిగింది, ఈ తప్పిదం కారణంగా నేను చింతిస్తున్నాను, సో నేను మేము సహాయం చేస్తాను, లేకపోతే మీకు అండగా ఉంటానని చెప్తే పోయేదేముంది? వీళ్ళందరినీ 11 మంది ఎవరు టార్గెట్ చేయడం లేదు. ఆర్సీబీ టీంలో ఏ ఒక్కరు అవసరం లేదు మాకు, విరాట్ కోహ్లీ ఒక్కటి వెళ్ళిపోయింది. ఎందుకంటే విరాట్ కోహ్లీకి అంత హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది. హీఈస్ అన్ ఇండియన్ క్రికెట్ ప్లేయర్, వెరీ ఫేమస్ క్రికెట్ ప్లేయర్. సో చాలా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు కాబట్టి అభిమానాన్ని ఇంకా రెట్టింపయ్యేది, ఆయనకి ఇంకా గౌరవం పెరిగేది. ఈరోజు నీలా నేను కూడా మాట్లాడపోయేవాడిని కాదు. సో అలా చేయకుండా లండన్ పరారైపోయాడు కుటుంబం పట్టుకొని. కనీసం పరామర్శించేటువంటి సమయం లేదా నీకు? అంత బిజీ షెడ్యూలా? సో తర్వాత పరామర్శిస్తాడు, కనీసం ఫోన్లోనే మాట్లాడావా మరి పోనీ ఆ కుటుంబాలతో? నువ్వు వస్తే మళ్ళీ క్రౌడ్ వస్తుంది, నువ్వు వస్తే మళ్ళీ అక్కడికి పెద్ద ఎత్తున ఫ్యాన్స్ వస్తారంటే సరే కనీసం ఫోన్ అయినా మాట్లాడావా? కోటాను కోట్ల డబ్బులు సంపాదించుంటావు కదా ఫ్రాంచైజ్ల ద్వారా, అక్కడిక్కడ అడ్వర్టైజ్మెంట్ ద్వారా సెలబ్రిటీ స్టేటస్ తెచ్చుకొని. కనీసం